హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వర్మ ట్యూటోరియల్స్. చూడండి, ఈ సంవత్సరానికి లాస్ట్ డే 2025 డిసెంబర్ 31. ఇది ఈ సంవత్సరానికి ఆఖరి రోజు కరెంట్ అఫైర్స్. అలాగే ఆఖరి కరెంట్ అఫైర్స్ కాదు, గ్రూప్ టూకి సంబంధించి కేసు నడుస్తుంది కదా, దానికి క్లియరెన్స్ ఇచ్చింది హైకోర్టు. ఏబిపిఎస్సి 2023లో నోటిఫికేషన్ ఇచ్చింది. దీంట్లో ఏంటంటే దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్, క్రీడాకారులు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడం పైన కోర్టులో పిటిషన్ వచ్చింది, హైకోర్టులో. దీనికి సంబంధించి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని నిన్న తీర్పిచ్చింది. ఇందులో దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్, క్రీడాకారులు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించింది. ఆర్కే సమర్వాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా గ్రూప్ 2 పోస్టుల భర్తీకి రిజర్వేషన్ను ఖరారు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటే విశాఖపట్నంకి చెందిన మల్లా పార్థసారథి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ విషయంలో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్లు, క్రీడాకారులు ప్రత్యేక రోస్టర్ను ఖరారు చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పెంచలయ్య గారు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేయగా పిటిషన్ దాఖలు చేసి ఈ వాద్యాలపై విచారణ జరిపి హైకోర్టు న్యాయమూర్తి పాయింట్లను సవాల్ చేస్తూ దాఖలైన వాద్యాలను కొట్టివేస్తూ తీర్పిచ్చారు. దీంతో క్లియరెన్స్ వచ్చింది. చూడండి, ఇదొక నివేదిక. విదేశీయులు ఎక్కువగా పర్యటించిన రాష్ట్రాలు. మహారాష్ట్ర ఎక్కువ, గుర్తుంచుకోండి. లోక్సభలో కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసిన నివేదిక ఇది. మహారాష్ట్ర ఎక్కువ మంది పర్యాటకులు వీక్షించే. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా గారు మరణించారు. ఈవిడ దేశ తొలి ప్రధాని, దేశ తొలి మహిళా ప్రధాని. ఈవిడ 10 years బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు. 3 సార్లు ప్రధానిగా పనిచేశారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈవిడ తొలి మహిళా ప్రధాని. ఇంకా ఈవిడ పైన వచ్చిన వివాదాలు. "1991లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నుంచి తొలిసారిగా తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు. 1991లో
2018 ఫిబ్రవరిలో 5 ఏళ్ళు జైలు శిక్ష పడింది. 2026 25 హైలైట్స్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 243 అసెంబ్లీ సీట్ల కింద జరిగింది. బీహార్ అసెంబ్లీ సీట్లు అనేది చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ సెన్సస్ మొట్టమొదటిసారిగా క్యాస్ట్ సెన్సస్ చేయలేకపోతున్నారు. 2031 సెన్సస్లో వస్తాయి. అది ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఇది ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారి గురించి జరిగిన జన్జెడ్ ఆందోళన. ఇది ఎక్కడ జరిగాయంటే నేపాల్లో జరిగాయి. కేపీ శర్మ ఓలీ ప్రధానిగా రిజైన్ చేశారు. హాంకాంగ్ అగ్ని ప్రమాదం దాదాపు 160 మంది మరణించారు. జగదీప్ ధన్కర్ గారు ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేశారు. ప్రజెంట్ సిపి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఉగ్రదాడి. ఏప్రిల్ 22 జరిగింది. దానికి నిరసనగా ప్రతీకార చర్య జరిగింది. ఆపరేషన్ సింధూర్. యమునా పాకిస్తాన్ 57,000 కోట్లతో జోహ్రాన్ మహ్మదాని, ఈయన న్యూయార్క్ మేయర్. ఇంకోటి ఏంటంటే ఈయన భారతీయ అమెరికన్. ర్యాపిడ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో అర్జున్ ఎర్గేసి గారు 2 మెడల్స్ కొట్టారు. 2 మెడల్స్ సాధించారు. ఓపెన్ విభాగంలో ఒకటి, బ్లిట్స్ విభాగంలో ఒకటి. కోనర్ హ్యాంపీ గారికి కూడా ఒక అంశం వచ్చింది. రెండు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో రెండు పథకాలు సాధించిన రెండో వ్యక్తి. మొదటైన విశ్వనాథన్ ఆనంద్. అర్జున్ ఎర్గేసి గారు తెలంగాణకు చెందిన వ్యక్తి, తెలుగు వ్యక్తి. మాగ్నస్ కార్ల్సన్ గారు. ఈయన 20వ బ్లిట్జ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. ఓపెన్ విభాగంలో 6 సార్లు ఓపెన్ విభాగంలో, 20 సార్లు బ్లిట్జ్ విభాగంలో గెలిచారు. నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. మన కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే ఇది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, తర్వాత చైనా, తర్వాత జర్మనీ, తర్వాత 4వ స్థానంలో భారత్, 5వ స్థానంలో జపాన్. ఫ్రెండ్స్, కరెంట్ అవర్స్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంకా రేపటి నుంచి ఇంకా బాగా పెడతాను. కొత్త సంవత్సరంలో ఏం చేస్తారంటే 2025కి సంబంధించి ఒక కొత్త నోట్స్ రెడీ చేసుకోండి. డైరీ అయ్యి ఉండొచ్చు, లేదంటే నోట్స్ అయ్యి ఉండొచ్చు. కొత్త నోట్స్ రెడీ చేసుకోండి. రేపటి నుంచి
పర్ఫెక్ట్గా కొత్త కొత్త కరెంట్ అఫైర్స్ లెందే ఈ కరెంట్ అఫైర్స్ చేసుకుందాం. 2026లో గ్రూప్ 2 వచ్చుంటే నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా ఒక బిట్ కూడా పోకుండా ఉండే విధంగా కరెంట్ అఫైర్స్ రెడీ చేసుకుందాం. జనవరి 1 నుంచి కరెంట్ అఫైర్స్ రెడీ చేద్దాం. మీకు డైలీ అందుబాటులో ఉంటాను. కామెంట్స్ కానీ ఏవైనా పెడుతూ ఉండండి. నాకు తెలిసి ఎస్ఎస్సి జీడీ కానీ నెక్స్ట్ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సరిపోయే కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్ అన్నీ పెడుతుంటాను వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూసేవాళ్ళందరికీ.